వృషభ రాశి వారికి మంగళవారం ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోంది. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మీరు ఎక్కడైతే చాలా కాలంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారో అక్కడ నుండే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండొచ్చు. మరి ఆ అదృష్టం ఏ విషయంలో బలంగా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజున చివరి వరకు తప్పకుండా ఈ వీడియోని చూడండి. వృషభ రాశి వారందరికీ కూడా నమస్కారం అండి. రాశివర్స్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు ఆగస్టు 25వ తేదీ మంగళవారం శ్రావణ మాసంలోని వృషభ రాశి వారికి గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? ఫైనాన్స్, కెరియర్, జాబ్, బిజినెస్, మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో ఏ మార్పులు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక నిర్ణయాలు తీసుకునేవారు, ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారు, వ్యాపార విస్తరణలో ఆలోచన చేస్తున్నవారు ఈ ఫలితాలను శ్రద్ధగా వినండి. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు చూసి ఆ తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం తారీఖు 25 ఆగస్టు 2026 సంవత్సరం వారం మంగళవారం ద్వాదశి ఉదయం 6 గంటల 21 నిమిషాల వరకు ఉండి తరువాత త్రయోదశి తిథి ప్రారంభమవుతోంది. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషాల నుంచి 5 గంటల 33 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. చంద్రుడు మకర రాశిలో సంచరించడం మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి అనుగ్రహం కోరడానికి, ధైర్యంతో ముందడుగు వేయడానికి అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే, వృషభ రాశి వారికి ఈ రోజున ఆదాయం పెంచుకునే కొత్త మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికే చేస్తున్న పనితో పాటుగా అడిషనల్ ఇన్కమ్ సోర్స్ గురించి ఒక ఉపయోగకరమైన అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన పెండింగ్ పేమెంట్లు లేదా బకాయిల మొత్తం విషయంలో స్పష్టత వస్తుంది. అయితే డబ్బు చేతికి వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని సేవింగ్స్‌గా ఉంచుకోవటం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్ లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఈ రోజున తొందరపాటు నిర్ణయాల కంటే పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్ళటం మీకు మేలు చేస్తుంది. ఆకర్షణీయమైన రిటర్న్స్ కనిపించాయని వెంటనే పెట్టుబడులు పెట్టకండి. కుటుంబ అవసరాల కోసం చేయాల్సిన ఒక ముఖ్యమైన ఖర్చు అనేది రావచ్చు. అది అనవసరమైన ఎక్స్‌పెండిచర్ కాకుండా భవిష్యత్తులో ఉపయోగపడేగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఈరోజు మీకు ముఖ్యమైన ఫైనాన్షియల్ డెసిషన్ ఒకటి తీసుకోవాల్సి వస్తే భావోద్వేగాల కంటే బడ్జెట్, క్యాష్ ఫ్లో, లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూసి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు తరువాత ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో చూస్తే, ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి ఈరోజు మీ పని మీద ఉన్నతాధికారుల దృష్టి పడే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు గుర్తింపు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే జాబ్ చేంజ్ లేదా కెరియర్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి సమాచారం వస్తుంది. వెంటనే రిజిగ్నేషన్ చేయకుండా ఆఫర్, శాలరీ స్ట్రక్చర్, ఫ్యూచర్ గ్రోత్ అన్నిటినీ పరిశీలించుకోండి. మరి ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ ఎంక్వైరీ లేదా బిజినెస్ కనెక్షన్ రావచ్చు. చిన్న పరిచయం భవిష్యత్తులో మంచి కమర్షియల్ ఆపర్చునిటీగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారంలో సేల్స్, మార్కెటింగ్ లేదా ఎక్స్పాన్షన్ విషయంలో కొత్త స్ట్రాటజీ ప్రయత్నించాలని అనిపిస్తుంది. కానీ ఒకేసారి పెద్ద పెట్టుబడులు అనేవి పెట్టకుండా ముందుగా చిన్న స్థాయిలో టెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మీ మీద బాధ్యతలు పెరిగినా అదే సమయంలో మీకు ప్రొఫెషనల్ గ్రోత్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. ఈరోజు మీరు చూపించే పేషెన్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యంగా మీకు పనిచేస్తాయనే సంగతి గుర్తుంచుకోండి. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, ఈ రోజున ప్రధానంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించటం వల్ల కొంత మానసిక అలసట అనేది పెరుగుతుంది. రోజంతా పనిచేస్తూ విశ్రాంతిని పూర్తిగా మర్చిపోకండి. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవటం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి మెరుగవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్లీప్ క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకండి. రాత్రి ఆలస్యంగా ఫోన్ లేదా అన్నెసెసరీ స్క్రీన్ టైం తగ్గించడం అనేది
ఈ రాశి వారికి మంచిది. ఆహార విషయంలో ఈ రోజున మోడరేషన్ పాటించండి. బయట ఆహారం కంటే ఇంటి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటికే ఉంటే కనుక స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా మీ వైద్యుని సూచనలను పాటించటం ఉత్తమంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటే, ప్రేమ జీవితంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు ఉంటే ఈ రోజున ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా దాన్ని మీరు సులభంగా పరిష్కరించుకునే అవకాశం అనేది కనిపిస్తోందని చెప్పొచ్చు. ఒంటరిగా ఉన్న వారికి పరిచయ వర్గం ద్వారా ఒక ఆసక్తికరమైన వ్యక్తి గురించి సమాచారం రావచ్చు. అయితే తొందరగా నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకోండి అని చెప్పి రాశివారికి సూచన. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు ఈ రాశివారికి కనుక మనం చూసుకుంటే, కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి అందరూ కలిసి మాట్లాడాల్సి రావచ్చు. మీ మాటను గట్టిగా కాకుండా ప్రశాంతంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పటం వల్ల మీకు పరిస్థితులు అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఒకరి నుంచి వచ్చే గుడ్ న్యూస్ మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం మీకు కదలిక వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి విద్యార్థులు స్టూడెంట్స్‌కి గనక మనం చూసుకుంటే, విద్యార్థులకు కాన్సంట్రేషన్ అనేది మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది. ఒకేసారి చాలా సబ్జెక్ట్స్ కాకుండా మీకు ప్రియారిటీ ప్రకారం చదవటం మంచి ఫలితాలను ఇస్తుందండి. మరి ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషన్ లేదా కెరియర్ ప్లానింగ్ గురించి క్లారిటీ రావచ్చు మీకు. మీకు సరైన డైరెక్షన్ ఏదో తెలుసుకోవడానికి ఈరోజు మంచి సమయం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే, మహిళలకు ఇంటి బాధ్యతలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని మళ్ళీ ప్రారంభించాలనిపిస్తుంది మీకు. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో మీ నిర్ణయం కుటుంబానికి ఉపయోగపడేలా ఉండొచ్చు. ముఖ్యంగా సేవింగ్స్ మరియు ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి ఆలోచించడానికి ఇదొక మంచి సమయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈ రోజున పరిహారాలు ఈ రాశివారు ఏం చేసుకోవాల్సి ఉంటుందనేది కనుక మనం చూస్తే, మంగళవారం ఉదయం లేదా సాయంత్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి భక్తితో దర్శించుకొని మీకు సాధ్యమైనంత విధంగా ప్రార్థన అనేది చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించటం లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించటం ఈ రాశివారు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైతే ఈరోజు అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా మీకు చేతనైన సహాయం చేయండి. పరిహారం కంటే నమ్మకం, మంచి ఆలోచన, మంచి కార్యం ముఖ్యమైనవిగా ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మంగళవారం ఆర్థిక నిర్ణయాలు, ఉద్యోగం, వ్యాపారం మరియు కుటుంబ విషయాలలో ముందుకు కదిలే రోజుగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ రోజున వచ్చేటటువంటి అవకాశం చిన్నదిగా కనిపించినా దాని భవిష్యత్తు ప్రయోజనం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ఏ విషయమైన నిర్ణయం తీసుకోండి. ఈ రోజున మీకు ఏ ఫలితం ఎక్కువగా కలగాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వృషభ రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగం మరియు ఫైనాన్స్ అండ్ కెరియర్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. వృషభ రాశి వారికి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.